రీసెంట్గా భారత సుప్రీంకోర్టు 13 సంవత్సరాల నుంచి పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్లో ఉన్న ఒక అబ్బాయికి మెర్సీ కిల్లింగ్ కారుణ్య హత్యకు పర్మిషన్ ఇచ్చింది. దాన్నే మనం యుతనేషియా అని అంటూ ఉంటాం అన్నమాట. ఈ అబ్బాయి హరీష్ రాణా 13 సంవత్సరాల క్రితం పంజాబ్ అక్కడ చదువుకుంటున్నాడు. అక్కడ ఒక అకామిడేషన్లో ఉంటూ బాల్కనీలోంచి కింద పడిపోయాడు 4 అంతస్తులోంచి. ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో హెడ్ ఇంజురీస్ అయిపోయి కంప్లీట్ పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్కి వెళ్ళిపోయాడు అనమాట. అసలు కాళ్ళు చేతులు ఏమి పనిచేయాల. ఈ 13 సంవత్సరాల నుంచి అతనికి బ్రీతింగ్ ట్యూబ్స్ పెట్టి ఎక్స్టర్నల్ ఫీడింగ్ ద్వారా అబ్బాయిని బతికిస్తా ఉన్నారు. అయితే ఈ 13 సంవత్సరాల నుంచి అతనిలో చలనం లేదు. కంప్లీట్ పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్ ఉండిపోయాడు. అతని బాధ చూడలేక, అంతేకాదు ఆ తల్లిదండ్రులు అతన్ని ఆర్థికంగా పోషించి వాళ్ళు కూడా చితికిపోయారు. అయితే సుప్రీంకోర్టులో అతన్ని కారుణ్య హత్య కోసం పెట్టారనమాట. అంటే మెర్సీ కిల్లింగ్ అంటాం. అతనికి ఉన్న లైఫ్ సపోర్ట్ సిస్టమ్ తీసేయటం, దానికి సుప్రీంకోర్టు రీసెంట్గా పర్మిషన్ ఇచ్చిందనమాట. యాక్చువల్గా భారతదేశంలో మెర్సీ కిల్లింగ్ కారుణ్య హత్య అంటే చాలా మందికి పూర్తిగా అవగాహన లేదు. దానివల్ల మిస్యూజ్ అవుద్దామని చెప్పి ఇప్పటి వరకు కూడా పర్మిషన్స్ చాలా ఆచితూచి ఇస్తున్నారనమాట. మనం చూస్తే గనక అరుణా రామచంద్ర షాన్బాగ్ కేసు అని ఒక కేసులో తను కూడా 42 సంవత్సరాలు పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్లో ఉండిపోయింది. 42 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాల క్రితం, అంటే అప్పట్లో 50 సంవత్సరాల క్రితం, ఇప్పటి నుంచి లెక్కేస్తే ఆవిడని ఒక బాంబే హాస్పిటల్ ఆవిడ నర్సుగా పనిచేసింది అరుణా షాన్బాగ్. ఆవిడ పైన బ్రూటల్ సెక్షువల్ అసాల్ట్ జరిగింది. తర్వాత ఆవిడ పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. పూర్తి స్థాయిలో ఆవిడ శరీరం పనిచేయలేదు. పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్లో ఉందన్నమాట. ఆవిడ ఇంట్లో వాళ్ళు కూడా ఆవిడని వదిలేస్తే హాస్పిటల్ అథారిటీస్ ఆవిడని 42 సంవత్సరాల పాటు కాపాడుకుంటూ వచ్చారు. ఆ బాధ చూడలేక 15 సంవత్సరాల క్రితం ఆవిడ ఫ్రెండ్ ఆవిడ పైన, అంటే ఆవిడని కారుణ్య హత్య వదలండి, అంటే కారుణ్య హత్యకి పర్మిషన్ ఇవ్వండి, మెర్సీ కిల్లింగ్కి పర్మిషన్ ఇవ్వండి అంటే అప్పట్లో సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. ఆ తర్వాత 2018లో కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్యాసివ్ యుతనేషియాకి పర్మిషన్ ఇచ్చారనమాట. అంటే ప్యాసివ్ యుతనేషియా అంటే యుతనేషియా 2 రకాలు, కారుణ్య హత్య 2 రకాలు. యాక్టివ్ యుతనేషియా, ప్యాసివ్ యుతనేషియా. యాక్టివ్ యుతనేషియా అంటే లిథల్ ఇంజెక్షన్ ద్వారా కానీ ఇతరత్ర మెడిసిన్స్ ద్వారా కానీ వాళ్ళకి మెడిసిన్ ఇచ్చి చంపేయటం. ప్యాసివ్ యుతనేషియా అంటే లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ తీసేయటం అనమాట. ఇండియాలో ఇప్పుడు ప్యాసివ్ యుతనేషియా అలౌ చేస్తున్నారు. అదే హరీష్ రాణా కేసులో కూడా లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ తీసేయొచ్చని, కారుణ్య హత్య అలౌ చేయొచ్చు అని చెప్పి, అదే ప్యాసివ్ యుతనేషియాకి అలౌ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.